మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం కొలను ఆవరణ వ్యవస్థను గురించి తెలుసుకుందాం. మనం వివిధ రకాలైన ఆవరణ వ్యవస్థలను గురించి తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థను మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు కొలను ఆవరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఆ కొలను ఆవరణ వ్యవస్థ యొక్క అనుఘటకాలు ఏంటి, ఆ కొలను ఆవరణ వ్యవస్థలో ఉండే నిర్జీవ అనుఘటకాలు ఏంటి, జీవ అనుఘటకాలు ఏంటి, ఎలా ఒక కొలను ఆవరణ వ్యవస్థ నిర్మించబడుతుంది అన్న విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. కొలను అనేది మంచినీటి ఆవరణ వ్యవస్థకు ఒక మంచి ఉదాహరణగా చెప్పబడుతూ ఉంటుంది. కొలనులో నీరు సాధారణంగా ఎండిపోకుండా స్పష్టమైన సరిహద్దుల చేత ఆవరించబడి ఉంటుంది. కాబట్టే కొలను ఆవరణ వ్యవస్థ స్వయం నియంత్రణ, స్వయం సమృద్ధి కలిగిన ఆవరణ వ్యవస్థగా చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఆవరణ వ్యవస్థల్లో స్వయం నియంత్రణ, స్వయం సమృద్ధి కలిగిన ఒక ఆవరణ వ్యవస్థగా ఈ కొలను ఆవరణ వ్యవస్థను మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నీటి pH విలువల్లో వచ్చే భేదాలు కానీ, ఉష్ణోగ్రత విలువల్లో వచ్చే భేదాలు కానీ, కాలానుగుణంగా వచ్చే మార్పుల ఫలితంగా కానీ, ఆ కొలను ఆవరణ వ్యవస్థలో పెరిగే వృక్ష సంపద కానీ, ఇవన్నీ కలిసి కొలను ఆవరణ వ్యవస్థను నిర్మిస్తూ ఉంటాయి. అయితే ఈ నీటి యొక్క pH విలువ, నీటి యొక్క ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులు చేర్పులు, ఇలాంటి పర్యావరణ కారకాల ఫలితంగా ఆ కొలను ఆవరణ వ్యవస్థలో వృక్ష సంపద యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి నియంత్రించబడి నిర్ధారించబడుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ కొలను ఆవరణ వ్యవస్థలో ఎలాంటి నిర్జీవ అనుఘటకాలు ఉంటాయి? నీటి పరిమాణం, నీటి నాణ్యత, వర్షపాతం యొక్క రేటు, ఉష్ణోగ్రత, కాంతి, నీటి యొక్క pH, నీటిలో ఆక్సిజన్ శాతము, నీటిలో కరిగి ఉన్న CO2 శాతము, అకర్బన మూలకాలు, సేంద్రియ పదార్థాలు కొలను ఆవరణ వ్యవస్థలో ఉన్న నిర్జీవ అనుఘటకాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అకర్బన లవణాలైన కాల్షియం, నైట్రోజన్, మెగ్నీషియం, కాపర్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం మొదలగునవి నీటిలో కరిగి ఉన్న స్థితుల్లో మొక్కలకు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా సేంద్రియ పదార్థాలైన అమైనో ఆమ్లాలు, సేంద్రియ ఆమ్లాలు, హ్యూమిక్ ఆమ్లము, వివిధ రకాలైన కార్బోహైడ్రేట్లు నీటిలో కరిగిన స్థితిలో కానీ లేదా కొలను అడుగున గల బురదలో కానీ ఉంటాయి. ఏ స్థితిలోనైనా సరే ఒక కొలను ఆవరణ వ్యవస్థలో లభించే మొత్తం మూలకాల యొక్క విలువను మనం స్టాండింగ్ స్టేట్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఈ కొలను ఆవరణ వ్యవస్థలోకి కాంతి ప్రవేశించే ప్రక్రియను గమనిస్తే ఆ కాంతి ప్రవేశానికి నీటిలో ఉన్న మట్టి రేణువులు అడ్డుగా ఉంటాయి. అందువలన కొలనులోని జీవద్రవ్యరాశి విలువ ఆ నీటి యొక్క స్వచ్ఛత మీద ఆధారపడి ఉంటుంది. అంటే సరస్సులోని నీటిని ఉష్ణోగ్రతానుసారంగా మనం స్థిరీకరణ గావించి వివరిస్తే వేసవిలో ఎపిలిమ్నియాన్, మెటాలిమ్నియాన్ లేదా థెర్మోక్లైన్, హైపోలిమ్నియాన్ అనే
3 పొరలు కొలనులో ఏర్పడతాయి. ఈ స్థిరీకరణ అనేది పక్కనున్న డయాగ్రామ్లో చాలా స్పెసిఫిక్గా మనం చూడొచ్చు. ఇక ఈ కొలను ఆవరణ వ్యవస్థలో ఉండే జీవ అనుఘటకాలు ఏంటి? మనకు తెలుసు, ఏ ఆవరణ వ్యవస్థ అయినా సరే ఆ ఆవరణ వ్యవస్థలో జీవ సంబంధ అనుఘటకాలు 3 ప్రధాన రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఒకదాన్ని ఉత్పత్తిదారులు అని పిలుస్తూ ఉంటాం, రెండవ దాన్ని వినిమయదారులు అని పిలుస్తాం, మూడవ వాటిని విచ్ఛిన్నకారులుగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఉత్పత్తిదారులు అంటే ఎవరు? మనకు తెలుసు, ఒక ఆవరణ వ్యవస్థలో స్వయం పోషకాలై ఉన్న ఆకుపచ్చని మొక్కలను ఉత్పత్తిదారులుగా మనం పరిగణిస్తూ ఉంటాం. కొలను ఆవరణ వ్యవస్థలో ఆకుపచ్చని నీటి మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపు బ్యాక్టీరియంలు ఉత్పత్తిదారులుగా వ్యవహరిస్తూ ఉంటాయి. అంటే ఇవి పత్రహరితాన్ని కలిగి ఉండి ఆ పత్రహరితం సహాయంతో సూర్యరశ్మిని గ్రహించి నీటి యొక్క సమక్షంలో CO2ను గ్లూకోజ్ స్థాయికి స్థిరపరిచి స్థాపిస్తూ ఉంటాయి. ఇలా సంశ్లేషించబడిన గ్లూకోజ్ను వినియోగించుకొని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను తయారు చేస్తూ ఉంటాయి. ఉత్పత్తిదారులైన ఈ మొక్కల యొక్క శరీర పరిమాణాన్ని బట్టి కొలను ఆవరణ వ్యవస్థలో గమనించదగిన ఉత్పత్తిదారులను 2 ప్రధాన రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. మొట్టమొదటి ఉత్పత్తిదారులను స్థూల ఉత్పత్తిదారులు అని పిలుస్తూ ఉంటాం. పేరులోనే స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది. ఈ మొక్కల యొక్క పరిమాణం అనేది పెద్దదిగా ఉండి కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఇలా కంటికి కనిపించే పెద్ద పరిమాణంతో ఉన్న దేహ భాగాన్ని కలిగి ఉన్న ఉత్పత్తిదారులను మనం సాధారణంగా స్థూల ఉత్పత్తిదారులు అని చెప్పొచ్చు. ఇకపోతే ఇవి నీటిలో తేలియాడుతూ ఉండే లేదా నీటిలో మునిగి ఉండే పెద్ద పరిమాణంలో ఉండే నీటి మొక్కలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవి సాధారణంగా కొలను అంచుల వద్ద ఉన్న బురదతో కూడిన నీటిలో బాగా పెరుగుతూ ఉంటాయి. సర్వసాధారణంగా ఒక కొలంలో కనిపించే నీటి మొక్కలను 4 ప్రధాన రకాలుగా మనం గుర్తించవచ్చు. మొట్టమొదటి రకాన్ని నీటిలో మునిగి ఉండే నీటి మొక్కలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ మొక్కలకు ఉదాహరణగా హైడ్రిల్లా, సెరటోఫిల్లం, యుట్రిక్లేరియా, కారా, నాజస్, వాలిసినేరియా లాంటి మొక్కల్ని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మృత్తికకు లగ్నీకరణ చెంది నీటిలో తేలియాడుతూ ఉండే మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి నెలంబో తామర మొక్క, నింఫియా కలువ మొక్క, విక్టోరియా రీసియా లాంటి మొక్కల్ని మనం చెప్పుకోవచ్చు. ఇక కొన్ని నీటి మొక్కలు కొలను అడుగుతో సంబంధం లేకుండా కొలనులో ఉన్న నీటిపై స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటాయి. వీటిని స్వేచ్ఛగా తేలియాడు నీటి మొక్కలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణగా లెమ్నా చెప్పుకోవచ్చు, పిస్టియా, ఐకార్నియా, అజొల్లా, స్పైరోడిలా వంటి మొక్కల్ని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే కొన్ని మొక్కలు ఉభయచర మొక్కలుగా ఈ కొలను చుట్టుపక్కల పెరుగుతూ ఉంటాయి. అంటే ఇవి నీటితో సంబంధాన్ని కలిగి ఉండి నేలపై పెరుగుతూ ఉన్న మొక్కలుగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణగా టైఫాని చెప్పుకోవచ్చు, ఇలియోకారిస్, స్కిర్పస్, లిమ్నోఫిలా లాంటి మొక్కల్ని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇలా పెద్ద పరిమాణంలో ఉండి నీటిలో బ్రతుకుతూ ఉండే ఈ ఆకుపచ్చని మొక్కలను కొలను ఆవరణ వ్యవస్థలో గమనించదగిన స్థూల ఉత్పత్తిదారులుగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే కొలను ఆవరణ వ్యవస్థలో సూక్ష్మమైన శరీర పరిమాణాన్ని కలిగి ఉండి కంటికి కనపడకుండా ఉండే ఉత్పత్తిదారులు కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం సూక్ష్మ ఉత్పత్తిదారులు అని పిలుచుకోవచ్చు. వీటినే
వృక్ష ప్లవకాలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఇలా కంటికి కనపడని సూక్ష్మమైన మొక్కలు అనేకం కొలను ఆవరణ వ్యవస్థలో నీటి యొక్క ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం తంతు రూపంలో ఉండే ఆకుపచ్చని శైవలాలుగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి స్పైరోగైరా, జిగ్నీమా, యులోత్రిక్స్, క్లాడోఫోరా, యూడోగోనియం వంటి మొక్కల్ని మనం చెప్పుకోవచ్చు. వీటి యొక్క దేహ భాగం తంతువుల రూపంలో ఉండి నీటిలో తేలియాడుతూ ఉంటాయి. మరికొన్ని వృక్ష ప్లవకాలు ఏకకణయుతంగా ఉండే జీవులుగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణగా డయాటమ్లు, డెస్మిడ్లు, క్లామిడోమోనాస్, క్లోరెల్లా అనవినాన్ని మనం చెప్పుకోవచ్చు. నీటిలో కాంతి ప్రసరించేంత లోతు వరకు ఈ వృక్ష ప్లవకాలు విస్తరించి ఉండటాన్ని మనం గమనించుకోవచ్చు. ఈ వృక్ష ప్లవకాల సంఖ్య అధికంగా ఉండటం మూలాన ఆ కొలను ఆవరణ వ్యవస్థలో ఉన్న నీటికి ఆకుపచ్చని రంగు ఆపాదించబడుతూ ఉంటుంది. ఒక పెద్ద కొలను ఆవరణ వ్యవస్థలో నీటి మొక్కల కన్నా ఈ వృక్ష ప్లవకాలే ఎక్కువ మొత్తం ఆహార పదార్థాల్ని సంశ్లేషిస్తాయని లెక్కల రూపంలో మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఒక ప్రమాణ నీటి వైశాల్యంలో పెరుగుతున్న నీటి మొక్కలను క్వాడ్రంట్ పద్ధతిని వినియోగించి మనం లెక్కించవచ్చు. అంతేకాకుండా ఈ మొక్కల్లో ఉన్న శక్తి ప్రమాణాలను ఆక్సన్బామ్ కిలోమీటర్ ద్వారా మనం నిర్ణయించుకోవచ్చు. ఇకపోతే ఈ కొలను ఆవరణ వ్యవస్థలో గమనించదగిన వినియోగదారులు ఎలా ఉంటాయి? మనకు తెలుసు, వినియోగదారులను మళ్ళా వివిధ రకాలుగా వర్గీకరించి మనం చెప్పుకుంటూ ఉంటాం. వాటిలో మొట్టమొదటిదాన్ని ప్రాథమిక వినియోగదారులు అని పిలుచుకుంటూ ఉంటాం. శాకాహారులైన ఈ ప్రాథమిక వినియోగదారులు తమకు అవసరమైన శక్తిని ఉత్పత్తిదారుల నుంచి నేరుగా స్వీకరిస్తాయని మనకు తెలుసు. ఈ జీవులనేవి సూక్ష్మ పరిమాణంలో ఉండొచ్చు లేదా స్థూల పరిమాణంలో కూడా ఉండొచ్చు. ఇలా కొలనులో ఉండే ఈ ప్రాథమిక వినియోగదారుల యొక్క స్థానాన్ని బట్టి ఈ ప్రాథమిక వినియోగదారులను మళ్ళా వివిధ రకాలుగా వర్గీకరించి మనం గుర్తిస్తూ ఉంటాం. అవి ఏంటయ్యా అంటే, మొదటి రకానికి చెందిన ఈ ప్రాథమిక వినియోగదారులను న్యూస్టాన్లు అని పిలుస్తూ ఉంటాం. ఇవి నీటి ఉపరితలంపై స్థిరంగా ఉండి లేదా ఈదుతూ ఉండే జీవులుగా మనం చెప్పుకోవచ్చు. వీటికి ఉదాహరణగా దోమల యొక్క లార్వాలను, బీటిల్స్ని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవ రకానికి చెందిన ప్రాథమిక వినియోగదారులుగా నెక్టాన్లను చెప్తాం. ఇవి తమకిష్టమైన రీతిలో నీటి కెరటాలలో ఈదగలిగే సామర్థ్యం కలిగి ఉన్న జీవులుగా చెప్పుకుంటాం. ఉదాహరణగా చేపల్ని చెప్పొచ్చు. ఇకపోతే మూడో రకానికి చెందిన ప్రాథమిక వినియోగదారులుగా జంతు ప్లవకాల్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. నీటిపై తేలియాడుతూ ఉండే వృక్ష ప్లవకాలను ఇవి ఆహారంగా గ్రహిస్తూ ఉంటాయి. వీటికి ఉదాహరణగా అమీబా, పారామీషియం, బ్రాంకియోమోనాస్, ఆస్పలాంకా, డాఫ్నియా లాంటి జీవుల్ని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే తర్వాతి రకానికి చెందిన ప్రాథమిక వినియోగదారులుగా పెరిఫైటాన్ జీవులను మనం చెప్పుకుంటూ ఉంటాం. తీరం వెంటనున్న మొక్కల యొక్క కాండం, పత్రాలను అంటుకొని నివసించే జీవులుగా ఈ పెరిఫైటాన్ జీవులను మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణకి నీటి పురుగులు, జలగలు, నత్తలు, హైడ్రా వంటి జీవులు ఈ తీరం వండే బ్రతుకుతూ ఉండే ఆ నీటి మొక్కల యొక్క శరీర భాగాలకి అంటుకొని బ్రతుకుతూ ఉండే జీవులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇకపోతే చివరి రకంగా మనం ఎవరిని చెప్తామంటే బెంతాస్ జీవులను చెప్పుకుంటూ ఉంటాం. కొలను అడుగు భాగంలోని బురదలో పెరిగే ప్రాథమిక వినియోగదారులుగా వీటిని చెప్పుకోవచ్చు. వీటిలో కొన్ని శైలికాయుత భక్షక పద్ధతిలోను,
మరికొన్ని జాంతవ పద్ధతిలోనూ తమ యొక్క పోషణను కొనసాగిస్తూ ఉంటాయి. వీటికి ఉదాహరణగా మనం నత్తలను, కీటకాల యొక్క లార్వాలను, బీటిల్స్ని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఒక కొలను ఆవరణ వ్యవస్థలో ద్వితీయ వినియోగదారుల రూపంలో ఎలాంటి జీవులు కనిపిస్తూ ఉంటాయి? మనకి ఈ ద్వితీయ వినియోగదారుల యొక్క నిర్వచనం తెలుసు. ఈ జీవులు అనేవి తమ శక్తి అవసరాల కోసం ప్రాథమిక వినియోగదారులైన శాకాహారులపై ఆధారపడి ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఈ ద్వితీయ వినియోగదారులకు ఉదాహరణగా కీటకాలను, చేపలను, కప్పలను, నీటిలో బ్రతుకుతూ ఉండే కొన్ని పక్షులను మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ కొలను ఆవరణ వ్యవస్థలో ఉండే ఉన్నత శ్రేణి మాంసాహారులుగా, ఉన్నత శ్రేణి వినియోగదారులుగా, చరమ వినియోగదారులుగా మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే, మనకి ఈ ఉన్నత శ్రేణి వినియోగదారులు అంటే నిర్వచనం తెలుసు. ఇవి తమ శక్తి అవసరాల కోసం అయితే ప్రాథమిక వినియోగదారులపైన కానీ లేదా ద్వితీయ వినియోగదారులపైన కానీ ఆధారపడి ఉండొచ్చు. ఉదాహరణకి ఎవరిని చెప్పుకోవచ్చు? పెద్ద చేపలను, పక్షులను, పాములను చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ కొలను ఆవరణ వ్యవస్థలో ఉండే వినియోగదారులను మనం చెప్పుకుంటూ ఉంటాం. మనకు తెలుసు, ఏ జీవి యొక్క జీవం కూడా శాశ్వతం కాదు. అది మొక్కైనా వినియోగదారైనా చనిపోవలసిందే. ఎప్పుడైతే ఈ ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులు చనిపోతాయో వాటి యొక్క మృత కళేబరాలు కొలను అడుగుకు చేరుతాయి. ఎప్పుడైతే ఈ మృత కళేబరాలు, కొలంలో ఉండే ఈ జంతువుల యొక్క విసర్జకాలు కొలను అడుగుకు చేరతాయో అప్పుడు ఆ మృత కళేబరాలపై వాటిని విచ్ఛిన్నం చేసే సామర్థ్యం కలిగి ఉన్న సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. ఈ సూక్ష్మజీవులనేవి పూతికాహారులుగా బ్రతుకుతూ ఆ మృత కళేబరాల్లో ఉన్న సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను సరళ సేంద్రియ పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తూ దానిలో కొంత భాగాన్ని తమ యొక్క ఆహారంగా వినియోగించుకుంటూ ఉంటాయి. వీటినే మనం సూక్ష్మ వినియోగదారులని లేదా విచ్ఛిన్నకారులు అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇలా మృత కళేబరాల్లోని నిర్జీవ సేంద్రియ పదార్థాలను పూతికాహారులైన సూక్ష్మజీవులు కుళ్ళింపచేసి ఖనిజ మూలకాలుగా మార్చి తిరిగి వాతావరణంలోకి వాటిని విడుదల చేస్తాయని వైగట్ అనబడే శాస్త్రవేత్త చాలా స్పెసిఫిక్గా తన యొక్క పరిశోధనలో వివరించారు. వీటిని పూతికాహార జీవులు లేదా సాఫ్రోఫేజెస్ అని వర్ణిస్తూ ఉంటాం. వీటికి ఉదాహరణగా మనం శిలీంధ్రాలను, బ్యాక్టీరియంలను చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొలను ఆవరణ వ్యవస్థలో గమనించదగిన నిర్జీవ అనుఘటకాలను, వివిధ రకాలైన జీవ అనుఘటకాలను, వాటి మధ్య గల సంబంధాలను మనం స్పెసిఫిక్గా వివరించుకోవచ్చు.